జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యంలో చూపించిన అంశాలు ఒక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా ఒక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 లక్షల మంది అక్క చెల్లమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించిన ఘనత భారతదేశ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలిచిపోతుంది అనే అంశాన్ని ఒక్కసారి ప్రజలకు గుర్తుకు చేస్తూ ఉన్నా. ఇదొకటే కాదు, సుమారుగా వైఎస్ఆర్ చేయూత కిందన 18,750 రూపాయలు, సుమారుగా నాకు తెలిసి 50 లక్షల పైచిలకే మహిళలకి ప్రతి ఏటా గడిచిన ప్రభుత్వంలో జగనన్న మహిళా సాధికారత గురించి చేయూత అనే ఒక పథకాన్ని తీసుకుని వచ్చి సుమారుగా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల పాటు అందించిన ఘనత జగనన్నది. మరి అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ కింద, వైఎస్ఆర్ ఆసరా కింద ఎంతైతే డ్వాక్రా రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ చేస్తూ మరి ప్రతి ఏటా కూడా వేల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇదొకటే కాకుండా 50% రిజర్వేషన్స్, ఏ పోస్ట్ అయినా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ప్రతి పోస్ట్లో కూడా 50% మహిళలకి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే సున్నా వడ్డీ కానీ, మరి నేను ఇలా చెప్పుకుంటూ అమ్మ ఒడి అయితే కానీ, ఇవన్నీ కూడా తల్లిల ఖాతాల్లోకి వేసిన మరి మహోన్నతమైన వ్యక్తి కిందన అభివర్ణించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాటలు చెప్తారు. అందరూ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న మొదలు పెడితే కౌరులు తప్పితే పనితనం ఉండదు అక్కడ. మరి జగనన్న మాటలు తక్కువ చెప్తారు, చేతల్లో మీకు అంకెలు కనబడుతూ ఉంది. 5 సంవత్సరాల్లో డిస్పైట్ ఆఫ్ కరోనాతో 2.5 సంవత్సరాలు కాలం పోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన సంకల్పాన్ని చెక్కు చెదరకుండా, మరి ఇవన్నీ కూడా నంబర్స్తో నేను చెప్తా ఉన్నా. ప్రతి ఏటా చేయూతకి నాకు తెలిసి 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లోకి, అకౌంట్స్లోకి బటన్ నొక్కితే వాళ్ళ ఫోన్స్లోకి బ్యాలెన్స్లు వచ్చాయి. ఆసరా కింద కూడా నాకు తెలిసి సుమారుగా 6,500 7,000 కోట్ల రూపాయలు ఆసరా కింద ప్రతి సంవత్సరం ఖర్చు చేసిన ఘనత జగనన్నది. అమ్మఒడి కింద, అమ్మఒడికి కూడా నాకు తెలిసి 5-6 వేల కోట్లు అయ్యేది, ప్రతి సంవత్సరం కూడా పెట్టేవారు. మరి సున్నా వడ్డీ కిందను కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లోకి వేసిన సందర్భం. మరి ఇక్కడ ఉన్న మహిళలకే వీళ్ళే కాకుండా ఇంకా చాలామందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే లక్షలాది మంది మహిళలకి మరి రకరకాల కార్పొరేషన్స్ ద్వారా చైర్మన్లుగా, డైరెక్టర్లుగా మరి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పుడే గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని రెండు కూడా తేడా గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో మహిళలకి ఏం పెద్దపీట వేశారు? గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ 3 సంవత్సరాల్లో మేము చేసిన ఘనత ఎంత గొప్ప ఘనత ఉందో రెండాటికి తేడా గమనించమని కోరుతా ఉన్నాం. నేను ఉట్టిగా నంబర్స్తోనే చెప్తాను. మీరేం చేశారు? మీరు కేవలం తల్లికి వందనం అని చెప్పి కొంతమంది తల్లులకు మట్టుకే డబ్బులు వేశారు తప్పితే, అందులో మళ్ళీ బీసీ ఎస్సీలకి మహిళలకి కోత పెట్టిన సందర్భం. నాకు తెలిసి బీసీ ఎస్సీ మహిళలకి 9,000 కొంతమందికి వచ్చింది, 7,000 కొంతమందికి వచ్చింది. అది 1 సంవత్సరం పూర్తిగా ఎగనామం పెట్టిన సందర్భం. ఇవన్నీ కూడా తేడా గమనించమని కోరుతా ఉన్నా. మహిళా పక్షపాతి ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం అనేది 100కి 100% కూడా నంబర్స్తో ప్రజల ముందు పెడతా ఉన్నాం. మరి ఇది కాకుండా ఏదైతే పార్లమెంట్లో సీట్లు పెంపుదల గురించి, మరి నిన్న
వాళ్ళు మాట్లాడిన పార్లమెంట్లో మాట్లాడిన సౌత్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 4% పైచిలకు సీట్స్ పెరిగినాయి. ఇవాళ 25 ఎంపీల దగ్గర నుంచి సుమారుగా 38 ఎంపీలు పెరిగినాయి. కింద తమిళనాడుకి చూస్తే 7% పెరిగినాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఇంకా పూర్తి స్థాయిగా ఇంకొక 4-5 సీట్లు పెరిగితే కూడా మేము చాలా ఆనందిస్తాము. ఎందుచేతనంటే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్ట్రెంగ్త్ ఖచ్చితంగా ఉండాలి. మరి అదేవిధంగా అన్ని ప్రాంతాలకి కూడా సమానంగా సీట్ షేరింగ్ ఉండాలని కూడా అటు రాయలసీమకి అయితే కానీ ఉత్తరాంధ్రకి అయితే కానీ కోస్తా జిల్లాలకి అయితే కానీ సమానమైన సీట్ షేరింగ్ రావాలి అని మరి కోరుతా ఉన్నా. ఈ జనాభా లెక్కలు 2011 ప్రకారంగా తీస్తున్నారని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా మన ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా అన్యాయం జరగకుండా సమానంగా ఫాదర్ ఫిగర్ కిందన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు కాబట్టి అందరు పిల్లలు సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది అని కూడా మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మనస్ఫూర్తిగా విమెన్ రిజర్వేషన్ బిల్ని స్వాగతిస్తూ ఉన్నాము. మహిళలకి 33% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ బిల్ పెట్టడం జరిగింది. మేము గత ప్రభుత్వంలోనే 50% మహిళలకి సమానమైన హక్కు అందించే ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దాన్ని కూడా మరొకసారి ఉద్ఘాటిస్తా ఉన్నాం.